బాపట్ల పార్లమెంట్ టీడీపీ కార్యకర్తలకు ప్రజానికానికి ప్రత్యేకంగా చుండూరు మండల ప్రజానికానికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మీ గూడేటి బాలకోటిరెడ్డి, తెలుగుదేశం బాపట్ల పార్లమెంటరీ సెక్రటరీ. సంఘటన పెన్నెల్లి గ్రామంలో మరి కాసు మహేష్ రెడ్డి గారు చాలా హై డ్రామా రాజకీయ శవాల హై డ్రామా ఎందుకు చెప్తున్నానంటే గత వైసీపీ హయాంలో సల్మాన్ గారికి, పేతురు గారికి ఇద్దరికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు పెరుగుతూ చివరికి ఈ పేతూరు కుటుంబ సభ్యులందరూ కూడా వేరే గ్రామాలకి వదిలి వెళ్ళే పరిస్థితి. అదే వైసీపీ గవర్నమెంట్లో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మరి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అని కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కాసు మహేష్ రెడ్డి గారు మరి ఆ రోజు పేపర్లో వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నవి. ఈ పేపర్ క్లిప్పింగ్ కూడా చూశారు మీరు. మరి ఆ రోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించే నాయకుడిగా మీరు అప్పుడు ఉన్నారు. మరి మీరు ఎందుకు ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు? మరి ఇప్పుడు సల్మాన్ పేతూరు మధ్య జరిగిన గొడవలో సల్మాన్ గారు దురదృష్టవశాత్తు మరి మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ జరిగిన సంఘటన స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు చేయించారు, తెలుగుదేశం పార్టీ చేయించింది అని తెలుగుదేశం పార్టీ మీద, ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద బురద చల్లటం ఇది చాలా హాస్యాస్పదం. ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎన్నో ఫ్యాక్షన్ కుటుంబాలను, వారి సమస్యలను సర్దుబాటు చేసి వారి సమస్యలను పరిష్కరించిన ఘనత ఎరపతినేని శ్రీనివాసరావు గారిది. మరి వైసీపీ హయాంలో ఎంతోమంది పేదలు బాధలు పడ్డారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు గురి చేశారు. ఆ సందర్భంలో మీరు ఎందుకని ప్రశ్నించలేదు? మీరు ఎందుకని మాట్లాడలేకపోయారు? ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళ వ్యక్తిగత గొడవల తగాదాల వల్ల చనిపోతే దీనిని తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు పోస్తున్నారు? ఇది మీకు తగదు. మీ రాజకీయాలు ఏమైనా ఉంటే నర్సాపేటలో చూయించుకోండి. గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని కార్యకర్తల మీద రుద్దటం ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ దీన్ని ఎస్సీ సామాజిక వర్గం అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.